రికార్డింగ్ అవుతుంది. సో మనం నేను రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చెప్పుకుంటున్నాం కదా. సో బేసికల్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎందుకు యూజ్ చేస్తాం? సో ప్యాటర్న్ మ్యాచింగ్ అనమాట. సో టెక్స్ట్లో పర్టికులర్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ అనవచ్చు, లైక్ ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ అడ్రస్, ఎనీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అలాగే యూజర్ ఇన్పుట్స్ని వ్యాలిడేట్ చేయడానికి, సో వీటికి కూడా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి బాగా ఇంపార్టెంట్. ఇంకోటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ సపరేట్ లాంగ్వేజ్ అనమాట. సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ ఫర్ ఎనీ లాంగ్వేజ్, లైక్ పైథాన్లో మనం యూజ్ చేసిన, జావాస్క్రిప్ట్లో యూజ్ చేసిన, జావాలో యూజ్ చేసిన ద ద సింటాక్స్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇస్ సేమ్. సో అదైతే మారదు. మనం ఏమైతే ఇక్కడ ఇస్తున్నామో ప్యాటర్న్ ఇస్తున్నామో, ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ అనేది మీరు ఏ లాంగ్వేజ్ రాసినా సేమ్. ఓకే. సో పైథాన్లో మనకి ఇన్బిల్ట్ సపోర్ట్ ఉంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి. సో దానికి మనం ఏం చేయాలంటే ఆర్ఈ అనే ప్యాకేజ్ని మనం మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆర్ఈ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఈ మాడ్యూల్ యూజ్ చేసి మనం చేయొచ్చు. సో మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో జనరల్గా ఫైండ్, ఇటర్, ఫైండ్ ఆల్, సెర్చ్, మ్యాచ్, స్ప్లిట్, సో ఇంకా అదర్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో మనం మెయిన్గా యూజ్ చేసేది మ్యాచ్, సెర్చ్, ఫైండ్ ఆల్, ఇవి అండ్ స్ప్లిట్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఓకే. నౌ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో సో ఫస్ట్ మ్యాచ్ గురించి చెప్పుకున్నాం కదా. సో మ్యాచ్ ఏంటంటే మనం ఏదైతే ప్యాటర్న్ ఇచ్చామో ఎగ్జాక్ట్గా ఆ ప్యాటర్న్ని అది మ్యాచ్ చేస్తుంది. సో నేను హేమంత్ అని ఇస్తే ఆ హేమంత్ అనే వర్డ్ని మ్యాచ్ చేస్తుంది. సో మ్యాచ్ ఏంటంటే మనం ఏదైతే ప్యాటర్న్ ఇస్తామో ఎగ్జాక్ట్గా ఆ ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంది. సో అలా నేమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, నెంబర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పుకున్నాం కదా. సో నిన్న ఏమైందంటే నిన్న ఫోన్ నెంబర్స్ మనం మ్యాచ్ చేసినప్పుడు సో ఒక మిస్టేక్ అయింది. ఇప్పుడేంటి, సో ఇక్కడ కదా. సో ఇక్కడ ఏమైంది, ఫోన్ నెంబర్ మనం మ్యాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో నాకేం కావాలి, ఫస్ట్ రూల్ నెంబర్ ఏంటి, ఓన్లీ 10 నెంబర్సే ఉండాలి. సో ఫస్ట్ నెంబర్ మాత్రం 6, 7, 8, 9 ఉండాలి. ఓకే. అని చెప్పి మనం చెప్పుకున్నాం. సో ఈ 2 రూల్స్ని మనం చేయాలి. ఫస్ట్ రూల్ ఓకే అయింది, లైక్ మనం చేసాం. సెకండ్ రూల్ ఓకే. సో రూల్ నెంబర్ 3 ఏంటి, ఫోన్ నెంబర్ కెన్ స్టార్ట్ విత్ 0. సో కెన్ స్టార్ట్ విత్ 0. సో 0తో స్టార్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం 2 రూల్స్ని చేస్తున్నాం కదా. సో 0తో స్టార్ట్ అయితే ఎలాగో అనేది ఇక్కడ చూసాం ఆల్రెడీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, సో మనకి ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే మెయిన్ నిన్న ఒక మిస్టేక్ చేసాం. ఇక్కడ మనం ప్యాటర్న్లో ఏం చెప్తున్నాం, సో ఫస్ట్ ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ఎయిదర్ 6, 7, 8, 9. ఫస్ట్ నెంబరు ఖచ్చితంగా 6, 7, 8, 9 ఉండాలి. దాని తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 10 అని చెప్పాను ఇక్కడ. కానీ ఇక్కడ 10 కాదు కదా, 9 కదా. లెట్స్ సే ఫోన్ నెంబర్ తీసుకుంటే ఫస్ట్ క్యారెక్టర్ గురించి చెప్పాను, ప్యాటర్న్ ఇచ్చాను. ఫస్ట్ ప్యాటర్న్ గురించి ఏం చెప్పాను, ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా ఏదో 6, 7, 8, 9 ఉండాలి. దాని తర్వాత మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 9 ఉండాలి. నేను 10 ఇచ్చాను అక్కడ. ఫస్ట్ క్యారెక్టర్ ఆల్రెడీ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చేసాను. ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత నుండి మనకి ఎన్ని క్యారెక్టర్స్ రావాలి, 9 ఉండాలి. కానీ నేను ఇక్కడ 10 ఇచ్చాను. సో అందువల్ల నిన్న అది వర్క్ అవ్వలేదు. సో 9 ఇస్తే అది వర్క్ అవుతుంది. సో 6 ఇచ్చినా, 8 ఇచ్చినా, 9 ఇచ్చినా, ఏది ఇచ్చినా వస్తుంది. 6, 8, 9 కాకుండా 5 ఇస్తే రాదు. ఓకే. సో ఇది ప్యాటర్న్ని ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేసింది. ఓకే. సో ఇక్కడ మనం, సో అది నిన్న చేసిన మిస్టేక్ అనమాట. సో ఎగ్జాక్ట్ ప్యాటర్న్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఎలా ఉండాలో చెప్పాను. సో నెక్స్ట్ ఉన్న 9 కాబట్టి 9 ఇచ్చాను. ఓకే. ఇది ఒకటైతే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోన్ నెంబర్ చెప్పాం కదా. నెక్స్ట్ సో ఒకవేళ 2 కావాలంటే, సో ఇక్కడ ఒకవేళ 0 పెడితే 11 ఉండాలి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇక్కడ 0 ఉంటే, 0 ఉన్నా సరే మనం ఐడెంటిఫై చేయాలి. కానీ 0 ఉంటే మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి, 11 ఉండాలి. మనం ఏంటంటే ఇందులో ఇది క్వశ్చన్ మార్క్ యూజ్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఓకే. ఇప్పుడు సపోజ్ అక్కడ క్వెషన్ మార్క్ పెడదాం. క్వెషన్ మార్క్ ఏంటంటే ఎగ్జాక్ట్‌గా మార్చేస్తది. సో, ఏం చెప్పొద్దంటే ప్రిసీడింగ్ ప్యాటర్న్‌ని ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ స్టార్టింగ్ 0 ఉంటే మన 11 క్యారెక్టర్స్ ఉండాలి కదా! సో, దానికి మనం ఏం చేయొచ్చంటే లెట్ మీ కాపీ పేస్ట్ దిస్. ఓకే. సో, మనం ఆర్ కండిషన్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఆర్ కండిషన్ ఏం చెప్పొద్దంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ ఆహ్, ఇలా అన్నా ఉండాలి. లేదా నేనిక్కడ ఇంకో కండిషన్ ఇవ్వొచ్చిక్కడ. అంటే ఇంకొక ప్యాటర్న్ ఇవ్వచ్చు. లెట్స్ సే నేను సింపుల్ ప్యాటర్న్ ఇస్తాను. సో, లెట్స్ సే 0-9. సో, లెట్స్ సే నార్మల్ 10 క్యారెక్టర్స్ ఇద్దాం. ఇది రాదు. సో, ఎందుకంటే ఆర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో, నేనేం చెప్తానంటే, సో, ఎయిదర్ స్టార్టింగ్ క్యారెక్టర్ 0 ఉండాలి. ఆర్ ఇక్కడిచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే వస్తది. సపోజ్ ఇక్కడ ఇన్ కేస్ నేను 0 పెడితే ఇక్కడ నేను 0 పెడితే 0 వచ్చింది. సో, ఎందుకంటే 0 ఒకటే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేను ఆర్ ఏం చెప్పాను? ఆర్ ఈ క్యారెక్టర్స్ ఇచ్చాను కదా! సో, ఇక్కడ ఏం చెప్తానంటే 0 ప్లస్ పెట్టాననుకో. సో, ఏమైద్ది నాకు 0 తర్వాత 0 ఒకటే వచ్చింది. 0 తర్వాత ఇంకేముంటే అన్నీ రావాలి కాబట్టి ఇక్కడ నేనేం చెప్తానంటే లెట్స్ సే 0-9 ప్లస్ అంటాను. అదే ఓకే. సో, నాకు అన్నీ వచ్చినాయి. కానీ ఇక్కడ నాకు ప్లస్ కాదు. నాకేం కావాలి? 11 కావాలి. 11 కాదు 10 కావాలి. ఎందుకంటే ఆల్రెడీ 0 నేను ప్యాటర్న్ మ్యాచ్ చేస్తాను కాబట్టి స్టార్టింగ్ నెక్స్ట్ నాకు 10 క్యారెక్టర్సే ఉంటాయి. సో, ఇన్ కేసు నాకు ఇలా ఉంటే నాకు ఓన్లీ 10 క్యారెక్టర్సే ఉంటాయి. వచ్చిందా? సో, ఈవెన్ నేను 0 పెట్టినా వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆర్ అని ఆర్ ఓకే. సో, పైప్‌లైన్ సింబల్ అంటే ఆర్. అయితే ఈ ప్యాటర్న్ మ్యాచ్ చేయాలి. ఒకవేళ ఈ ప్యాటర్న్ మ్యాచ్ వర్క్ కాకపోతే ఈ ప్యాటర్న్ మ్యాచ్ చేయొచ్చనమాట. సో, ఈవెన్‌తో నేను ఇలా ఇచ్చినా సరే వర్క్ అయితది. సో, ఈవెన్ 0 ఇచ్చినా వర్క్ అవుతది. ఓకే. 0 ఇవ్వకపోయినా వర్క్ అయితది. 6 ఇచ్చినా వర్క్ అయితది. అలా అని చెప్పి 5 ఇస్తే వర్క్ అవ్వదు. ఓకే. వర్క్ అవ్వకూడదు. ఏంటి వర్క్ అయింది. 5 ఎందుకు వర్క్ అయిందంటే ఇది స్టార్టింగ్ క్యారెక్టర్ 0 తీసుకుంటలేదు. 5 ఇస్తే వర్క్ అవ్వకూడదు. వర్క్ అవ్వకూడదంటే ఇక్కడ క్యాప్ ఇద్దాం. క్వెషన్ మార్క్ తీసేద్దాం. ఓకే. 5 ఇస్తే వర్క్ అవ్వకూడదు. వర్క్ అయింది. ఓకే. 9 వర్క్ అయింది. సపోజ్ 0 వర్క్ అయింది. ఓకే. సో, చూసారా కరెక్ట్‌గా మనం ఫోన్ నంబర్ అనేది ఈవెన్ ఎలా ఉన్నా సరే 0 ఉన్నా వర్క్ అయింది. 9 ఉన్నా వర్క్ అయింది. 8 ఉన్నా వర్క్ అయింది. 6 ఉన్నా వర్క్ అయింది. సో, ఎలా ఉన్నా వర్క్ అయిందనమాట. సో, మనం ఏంటంటే ఇలా మనం ప్యాటర్న్స్‌ని మనం రాయొచ్చు. సో, ఎంత కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అయినా సరే మనం రాసి మనం ఎలాంటి నంబర్‌నైనా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చనమాట. లైక్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ సే ఈసారి మన ఫోన్ నంబర్ ఎలా ఉంటదంటే +91 ఉంటదనుకుందాం. ఓకే. ఇక్కడ +91 ఉంటదనుకుందాం. +91 స్పేస్ ఇలా ఉంటది. సో, ఇన్ కేసు ఫోన్ నంబర్ గనక ఇలా ఉంటే ఇప్పుడు ప్యాటర్న్ ఎలా మ్యాచ్ చేయాలి? నేనేం చేస్తానంటే దీన్ని ఇలా ఉంచేస్తాను. ఉంచేసి ఇక్కడ నేను ఆర్ పెడతాను. ఆర్ పెట్టి ఫస్ట్ ఇక్కడి నుంచి నేను రాసుకుంటాను. సో, ఫస్ట్ ఏముండాలి నాకు +91 ఉండాలి. ఫస్ట్ నాకేముండాలి? ప్లస్ ఉండాలి. సో, ఎప్పుడైనా సరే ప్లస్సు, డాటు, స్టారు ఎనీ స్పెషల్ క్యారెక్టర్‌ని మనం రికగ్నైజ్ చేయాలన్నా సరే బ్యాక్ స్లాష్ పెట్టి ఆ క్యారెక్టర్ పెట్టాలి. అర్థమైందా? సో, ఎనీ స్పెషల్ క్యారెక్టర్ ప్లస్సో, డాటు, ఇంటూ ఎనీ స్పెషల్ క్యారెక్టర్ మనం ఫైండ్ ఔట్ చేయాలన్నా సరే స్లాష్ పెట్టి ఆ క్యారెక్టర్ పెట్టాలి. లైక్ ఇక్కడ చూసారా? నేను స్లాష్ పెట్టి డాట్ పెట్టాను. అలా స్లాష్ పెట్టి ఆ క్యారెక్టర్ పెట్టాలి. ఓకే. ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తే మనకు ప్లస్ వచ్చింది. నాకేంటి +91 కదా! సో, +91 పెడతాను. +91 వచ్చింది. +91 తర్వాత నాకేముంది? స్పేస్ ఉంది. ఓకే. సో, స్పేస్ ఉంది కాబట్టి సో, నేను నెక్స్ట్ ఏం చెప్తానంటే స్పేస్ అంటే బ్యాక్ స్లాష్ ఎస్. స్పేస్ అంటే బ్యాక్ స్లాష్ ఎస్ అనమాట. సో, నాకు ఇక్కడ స్పేస్ వచ్చింది. ఇంతకుముందు స్పేస్ లేదు. ఇక్కడ స్పేస్ వచ్చింది. ఒక్కొక్కసారి ఎలా ఉండొచ్చు? ఇలా కూడా ఉండొచ్చు కదా! సో, ఇలా కూడా ఉండొచ్చు కాబట్టి నేనేం చెప్తానంటే బ్యాక్ స్లాష్ ఎస్, బ్యాక్ స్లాష్ హైఫన్. అప్పుడేంటంటే హైఫన్ ఉన్నా మనకొస్తది. ఓకే. ఈవెన్ హైఫన్ ఉన్నా మనకొస్తది. నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఎస్ వచ్చింది. దీని తర్వాత మనకేం కావాలి? నంబర్ కావాలి. సో, ఆల్రెడీ ఇక్కడ మనకు నంబర్ ప్యాటర్న్ తెలుసు. సో, మోస్ట్‌లీ మనకెలా ఉంటది? స్టార్టింగ్ 6, 7, 8, 9 ఉంటాయి. ఓకే. దాని తర్వాత 0-9 ఉంటాయి. 0-9 ఉంటాయి. దాని తర్వాత ఓన్లీ 9 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే. వచ్చిందా? సో, ఇలా ఇచ్చినా వస్తది. ఇలా ఇచ్చినా వస్తది. ఓకే.
ఇదంతా తీసేసినా వస్తది. ఓకే. ఇక్కడ 8 ఇచ్చినా వస్తది. సో, ఇలా ఏంటంటే మీరు ఎలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ అయినా సరే మీరు ఇక్కడ ఈజీగా రాయొచ్చనమాట. ఓకే. సో, ఇది అర్థమైందా? ఇవి రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనమాట. సో, ఇందులో ఏంటంటే మనకి ఆహ్, కొన్ని ఎక్స్‌ట్రా ఇక్కడ మనం 0-9 ఏ టు జెడ్ అని యూజ్ చేస్తున్నాం గదా! యాక్చువల్‌గా మనం అలా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, మన డాక్యుమెంట్‌లోకెళ్దాం. సో, ఇప్పటివరకు నేనేం చేశాను? 0-9 అంటే మీకు అర్థం అవ్వడం కోసం 0-9 పెట్టాను. ఏ టు జెడ్ అంటే మీకు ఏ టు జెడ్ అని పెట్టాను. కానీ మీరు ఏ టు జెడ్ 0-9 పెట్టకుండా మీరు ఇంకా సింపుల్‌గా కూడా ఇవ్వొచ్చనమాట. లెట్స్ సే ఇక్కడ మనకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసినయే. లైక్ డాట్ ఓకే. క్యారెట్ అంటే మ్యాచెస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద స్ట్రింగ్ అనమాట. ఓకే. డాలర్ అంటే దాని ముందున్న ప్యాటర్న్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ చేస్తది. ఓకే. స్టార్ అంటే దాని తర్వాత ఏమున్నా సరే మ్యాచ్ చేస్తదనమాట. లైక్ 1 ఆర్ 2 అకరెన్సెస్‌ని మ్యాచ్ చేస్తదనమాట. సో, ప్లస్, క్వెషన్ మార్క్ ఇవన్నీ. సో, ఇందులో ఏంటంటే మనకి మెయిన్‌గా ఇయన్నీ గాదు. సో, వర్డ్స్‌ని మ్యాచ్ చేయాలంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్, క్వెషన్ మార్క్ డాట్ డాట్ అని వర్డ్స్ పెడితే మనం ఎప్పుడైనా వర్డ్‌ని ఇందాక మనం హేమంత్‌ని సెర్చ్ చేసాం గదా! అలాంటి దేన్నైనా సెర్చ్ చేయాలంటే అది యూజ్ చేయొచ్చనమాట. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో, ఇందులో మీరు చూసుకోవాల్సింది ఇదొకటి. సో, ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. స్లాష్ పి, స్లాష్ క్యాపిటల్ బి, స్లాష్ డి అని. సో, ఇక్కడ స్లాష్ డి ఉంది గదా! స్లాష్ స్మాల్ డి ఏంటంటే అది 0-9ని రిప్రజెంట్ చేస్తది. సో, ఎనీథింగ్ బిట్వీన్ 0-9 మనం స్లాష్ డి పెట్టొచ్చనమాట. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎక్కడైతే నాకు 0-9 ఉందో ఇక్కడ నేనేం చేస్తానంటే స్లాష్ డి పెడతాను. స్లాష్ డి. ఓకే. 0-9 ఎక్కడున్నా సరే నేను స్లాష్ డి పెట్టుకోవచ్చు. ఇన్‌స్టెడ్ ఆఫ్ 0-9 కాకుండా ఎక్కడ 0-9 ఉన్నా సరే నేను సింపుల్‌గా స్లాష్ డి అని పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే. సో, చూసారా? సో, సో ఇది స్లాష్ డి అనమాట. సో, స్లాష్ డి ఏంటంటే 0-9 పెట్టుకోవచ్చు. అలాగే స్లాష్ స్మాల్ డి లాగానే స్మాల్ క్యాపిటల్ డి ఉంటది. ఆహ్, సో, ఇదేంటంటే ఏ క్యారెక్టర్ చేస్తే వితౌట్ డెసిమల్ అనమాట అన్నీ. సో, ఇదైతే డెసిమల్ కూడా ఫైండ్ ఔట్ చేస్తది. ఇదైతే డెసిమల్‌ని మ్యాచ్ చేయదు. అలాగే స్లాష్ ఎస్. సో, ఇదేంటే స్పేసెస్ అనమాట. స్పేసెస్ అయితే స్లాష్ ఎస్ ఇందాక ఇచ్చా కదా! సో, ట్యాబ్ అయితే స్లాష్ టీ, న్యూ లైన్ అంటే స్లాష్ ఎన్. సో, ఇలా అనమాట. సో, దేన్నైనా మ్యాచ్ చేయగలుగుతది. అలాగే మనకి ఇంకోటేంటంటే ఇంతకుముందు ఇచ్చాం కదా! స్లాష్ డబ్ల్యూ. ఇందాక మనం ఆహ్, యూజర్ నేమ్ ఇచ్చినప్పుడు యూజర్ నేమ్‌లో ఏం పెట్టాం ఇక్కడ? సో, ఏజ్ ఏ టు జెడ్ 0-9 డాట్ అండర్ స్కోర్ పెట్టాం చూసావా? ఇక్కడ ఏంటంటే స్లాష్ డబ్ల్యూ ఇన్‌స్టెడ్ ఆఫ్ అది మానేసి మనం స్లాష్ డబ్ల్యూ పెడితే స్పెషల్ క్యారెక్టర్స్ కాకుండా ఇంక దేన్నైనా సరే మ్యాచ్ చేస్తదనమాట. ఓకే. స్లాష్ డబ్ల్యూ. స్లాష్ క్యాపిటల్ డబ్ల్యూ అంటే సేమ్ విచ్ ఈస్ నాట్ ఏ వర్డ్ లైక్ స్టార్టింగ్ నుంచి అవన్నీ ఆహ్, కాలిక్యులేట్ లైక్ ప్యాటర్న్ మ్యాచ్ చేస్తదనమాట. సో, ఇదేంటి స్లాష్ ఏడబ్ల్యూ. సో, ఇవి కూడా మనం అంటే మీరు జనరల్‌గా మీరు రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ గూగుల్ చేశారనుకో, మోస్ట్‌లీ మీకు ఆహ్, స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి ఏ టు జెడ్ కాకుండా మీకు స్లాష్ డి, స్లాష్ డబ్ల్యూ అని కనిపిస్తాయి. అంటే స్లాష్ డి, స్లాష్ డబ్ల్యూ ఇన్‌స్టెడ్ ఆఫ్ అవన్నమాట. సో, ఇలా మీరేంటంటే ప్యాటర్న్స్ రాయొచ్చు. సో, నిన్న ఇంకొకటి మనకి మిస్టేక్ ఏమైందంటే, సో, నేను సెర్చ్‌లో సేమ్ ప్యాటర్న్ ఇస్తే నా వర్క్ అయింది. బట్ ఫైండ్ ఆల్ సేమ్ ప్యాటర్న్ ఇస్తే నాకు జీమెయిల్ ఒకటే వచ్చింది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ నాకు అర్థమైంది ఏంటంటే, జీమెయిల్‌తో ప్రాబ్లమ్. ఓకే. సో, జీమెయిల్ తీసేసి నేనేమిస్తానంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ జీమెయిల్ నేను ఏ టు జెడ్ నాకు ఏ టు జెడ్ ఏ క్యారెక్టర్స్ ఉన్నా పర్వాలేదని చెప్పిస్తాను. ఇస్తే నాకు కరెక్ట్‌గా వస్తుంది. రీజన్ నాకు అర్థం కాలేదు. లైక్ బిఫోర్ ఎప్పుడు ఇలా లేదు. లైక్ ఈ మధ్యన లైక్ న్యూ వెర్షన్ ఆఫ్ ఆర్ఎల్ఎం అప్డేట్ వచ్చిందేమో. బట్ జనరల్‌గా ఫైండ్ ఆల్ సెర్చ్ అయినా సరే ప్యాటర్న్ అనేది ప్యాటర్న్ అనమాట. సో, బట్ ఇక్కడ ఫైండ్ ఆల్‌లో ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే నేను బ్రాకెట్స్ పెడుతుంటే అది డైరెక్ట్‌గా ఇది ఒకదాన్నే సెర్చ్ చేస్తుంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ మీరేం చేయొచ్చంటే ఏ టు జెడ్ పెట్టుకుంటే సరిపోతుంది. పెట్టుకుంటే మీకు అలా వస్తది. ఓకే. సో, ఇది ఇలా. సో, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్న రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌లో? ఎందుకంటే ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్.
ఓకే. సో, ఇప్పుడే వస్తాను. ఒక 1 మినిట్. డాడీ ఎళ్ళొచ్చు కదా డాడీ తాతకి గౌరీ ఫోన్ చేసి ఆ, మరి అలాగా నేను లీవ్ పెట్టాలి లేకపోతే నేను లీవ్ పెట్టాలి ఇంక మరి అమ్మమ్మ నాన్నమ్మ ఏంటంటే నాకు అర్థం కాదు ఫోన్ చేసి గౌరీ వస్తామని అడుగుతాకి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కదా రెడీ ఫోన్ చేసి ఆ గౌరీగా అడగ వస్తామంటే వస్తాడు వాళ్ళ అమ్మ ఒప్పుకోదు మీరు చెప్పేస్తారేంటి ఫోన్ చేసి తీసుకెళ్ళాలి కదా ఎవరో ఒకళ్ళు సరే మీకు తీసుకెళ్తాను కదా నువ్వు ఉంటున్నావు లేదంటే నేనే లీవ్ పెట్టేవాడిని అదే నేను గౌరీగా అడగొస్తున్నాను వాడు బాగానే ఉంటుంది నేను వచ్చాక రీమాండ్కి అడిగింది సారీ ఐఎమ్ బ్యాక్ సో ఇది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే మీరు వెరీ రెగ్యులర్గా యూస్ చేయొచ్చు ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా మిమ్మల్ని వీడి గురించి అడగొచ్చు సో నెక్స్ట్ మూవ్ టు ఫంక్షన్స్ సో లెట్ మీ ఓపెన్ న్యూ పేజ్ ఓకే సో నౌ ఫంక్షన్స్ ఓకే ఫంక్షన్ అనేది ఎక్కడైనా సేమ్ లైక్ ఈవెన్ ఇట్స్ ఏ లాంగ్వేజ్ అయినా ఫంక్షన్ ఇస్ ఫంక్షన్ ద ఫంక్షనాలిటీ బేసికలీ సేమ్ అనమాట ఈవెన్ ఎస్క్యూఎల్ అయినా వేరే ఏ లాంగ్వేజ్ అయినా సరే ఓకే సో ఇంతకుముందు మనం ఎస్క్యూఎల్ చెప్పుకున్నాం ఫంక్షన్ చెప్పుకున్నాం ఫంక్షన్లో ఏం చెప్పుకున్నాం ఫంక్షన్లో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఫంక్షన్ ఇన్పుట్ ఉంటుంది అవుట్పుట్ ఉంటుంది ఓకే సో ఫంక్షన్స్ నా ఫంక్షన్ ఎలాగా సో ఫంక్షన్లో ఫంక్షన్ ఇస్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నమాట సో బ్లాక్ సో ఇక్కడ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి అవి ఏమైనా అవ్వచ్చు సో ఫంక్షన్కి ఒక ఇన్పుట్ ఉంటుంది ఫంక్షన్ విల్ హ్యావ్ ఎన్ ఇన్పుట్ అలాగే ఫంక్షన్కి ఒక అవుట్పుట్ ఉంటుంది ఓకే సో ఇది ఇన్పుట్ అయితే ఇది ఇన్పుట్ ఓకే సో ఇది అవుట్పుట్ సో బేసికలీ మనకి ఫంక్షన్స్ ఎందుకు వాడతాం ఇప్పటి వరకు మనం డిఫరెంట్ లాజిక్స్ రాసుకున్నప్పటి వరకు మన ఫంక్షన్స్ వాడే అవసరం రాలేదు బట్ అసలు ఫంక్షన్స్ ఎందుకు వాడతాం బేసికల్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాజిక్ రాశారు లెట్స్ ఏ ప్యాటర్న్ మ్యాజిక్ లాజిక్ రాశారు లైక్ లైక్ ఈమెయిల్ ప్యాటర్న్ మ్యాచ్ చేసేది లేదా ఫోన్ నెంబర్ ప్యాటర్న్ మ్యాచ్ చేసేది ఒక లాజిక్ రాశారు లేదా ఏదైనా అవ్వచ్చు ఓకే ఒక డేటాని తీసుకోవడం కానీ సో ఏ కైండ్ ఆఫ్ లాజిక్ అయినా సరే లేదా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే యాజ్ సింపుల్ యాజ్ యాడింగ్ టూ నెంబర్స్ ఆర్ ఫైండింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ సో గివెన్ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే ఒక కోడ్ ఉంది ఓకే సో లెట్ ఆ కోడ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రోగ్రామ్ రాద్దాం లెట్స్ సే
సో ఇక్కడ ఏమంటానంటే ఎంటర్ ఏ నెంబర్. ఓకే, ఎంటర్ ఏ నెంబర్. సో ఎంటర్ ఏ నెంబర్ అండ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నేను నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఏమంటానంటే ఇఫ్. ఓకే, సో ఇఫ్ a%2 ఈక్వల్ టు 0 అయితే కనుక దాన్ని నేనేమంటాను, నేను బి తీసుకుంటాను. బి ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అంటాను. ఓకే, సో ఒకవేళ ఎల్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఆడ్ అంటాను. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ బి అంటాను. సో ఇది ఏమైంది, నేను ఎంటర్ నెంబర్ అంటది, నేను 1 ఇస్తాను. సో ఇక్కడ ఏముంటుంది, సో ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి దీన్ని ఫస్ట్. సో ఇంటిజర్ కింద కన్వర్ట్ చేశాను. ఓకే, సో 1 అంటాను, అది ఆడ్ అంది. ఓకే, 2 అంటాను, ఈవెన్ అంది. 3 అంటాను, ఆడ్ అంటది. సో మనకి ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ వరకు మీకు తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఈ లాజిక్ రాయాలంటే ఈ లైన్స్ రాయాలి కదా. సో ఎప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్, ఒక నెంబర్ ఈవెన్ ఆడ్ అని తెలుసుకోవడం కోసం చేయాలంటే ఖచ్చితంగా ఈ లాజిక్ అంతా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసామంటే మనం సేమ్ కోడ్ ఎగైన్ అండ్ ఎగైన్ రాయక్కర్లేకుండా జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ చేస్తే సరిపోద్ది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఆడ్, మీరు ఫస్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకునే ముందు ఒక ప్రోగ్రాంలో వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఇన్పుట్ ఏది, అవుట్పుట్ ఏది. సో ఈ ప్రోగ్రాంలో ఇన్పుట్ ఏది, అవుట్పుట్ ఏది. A is input. సో ఏ అనేది ఇన్పుట్, అవుట్పుట్ What we are printing, that is output. ఇది అవుట్పుట్. సో ఇది లాజిక్. ఎప్పుడైనా సరే మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా సరే, పైథాన్లో ఏ ప్రోగ్రామ్ రాసినా సరే కంపల్సరీ ఇదే ఉంటుంది. ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, లాజిక్ ఉంటుంది. అది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అవ్వచ్చు, లేదా ఒక డేటాబేస్లోకి వెళ్ళి వెబ్ స్క్రాపింగ్ చేసి డేటా తెచ్చుకోవడం అవ్వచ్చు. దేనికైనా సరే దెర్ ఈజ్ సమ్ ఇన్పుట్, అవుట్పుట్, లాజిక్ ఏ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏది ఇన్పుట్, ఏది అవుట్పుట్ అని చెప్పి మీకు ఎగ్జాక్ట్గా ఐడియా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫంక్షన్లో ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే తెలుస్తుంది కదా. లైక్ నార్మల్ ప్రోగ్రామ్లో ఇన్పుట్, అవుట్పుట్ మీకు చాలా క్లియర్గా అండర్స్టాండింగ్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఖచ్చితంగా ఇన్పుట్కి అవుట్పుట్కి క్లియర్ డిఫరెన్షియేషన్ ఉండాలి. ఓకే, అంటే లాజిక్ రాసినప్పుడు లాజిక్ మాత్రమే ఉండాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ మాత్రమే ఉండాలి. సో ఈ లాజిక్ అర్థమైతే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫంక్షన్లో మనం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ ఎలా రాస్తామంటే డిఎఫ్ అనే కీవర్డ్తో రాస్తాం ఫంక్షన్, ఆర్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఎ డెఫినిషన్ అని కూడా అంటారు. సో డిఎఫ్ స్పేస్, నేను దీన్ని మై ఫంక్షన్ అంటాను. సో మై ఫంక్షన్ యాజ్ ఆఫ్ నేను ఏం చెప్పను, జస్ట్ నేను ప్రింట్ హలో వరల్డ్. సో ఇది నా ఫంక్షన్. సో దీని ఫంక్షన్ని కాల్ చేయాలంటే మై ఫంక్షన్. సో ఇది ఫంక్షన్ క్రియేషన్. ఓకే, ఫంక్షన్ క్రియేషన్, మీరు ఇలా ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇది కాలింగ్ ఏ ఫంక్షన్, ఇది కాలింగ్ ఏ ఫంక్షన్. సో మీరు ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు 2 పనులు చేస్తారు. ఒకటి ఫంక్షన్ క్రియేట్ చేస్తారు, 2 ఫంక్షన్ కాల్ చేస్తారు. ఓకే, సో ఫంక్షన్ క్రియేట్ చేయడం అలాగా. సో డెఫినేషన్ డిఎఫ్ స్పేస్ ఫంక్షన్ నేమ్ ఇస్తారు. ఓకే, బ్రాకెట్స్ ఇస్తారు, కాలన్ ప్రింట్ హలో వరల్డ్. సో ఇది ఫంక్షన్. సో ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఒక ఇన్పుట్ లేదు, ఒక అవుట్పుట్ లేదు, ఏమీ లేదు. ఓకే, మీకు ఇందాక ఏం చెప్పాను, సో ఫంక్షన్ అనేది ఇన్పుట్ తీసుకుంటుంది, అవుట్పుట్ ఇస్తుంది. ప్రతి ఫంక్షన్కి కంపల్సరీగా మీరు రాసే ప్రతి ఫంక్షన్కి కంపల్సరీ ఇన్పుట్, అవుట్పుట్ అనేవి ఉండాలి.
ఓకే, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఈ ఫంక్షన్ ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు, జస్ట్ మీరు కాల్ చేశారు, ప్రింట్ హలో వరల్డ్ ప్రింట్ అయింది అంతే. ఇట్స్ ఎ వెరీ వెరీ బేసిక్ ఫంక్షన్. నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఈ ఫంక్షన్ పేరు నేను గ్రీట్ అంటాను, గ్రీట్ నేమ్ అంటాను. సో నేమ్ అని నేను ఇక్కడ ఏమంటానంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏం చెప్తానంటే ప్రింట్ హలో నేమ్ అంటాను. ఓకే, ప్రింట్ హలో నేమ్ అంటాను. ఇది నాకు ఒక ఫంక్షన్. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఎప్పుడైనా సరే గ్రీట్ హేమంత్ అంటే హలో హేమంత్ అని ప్రింట్ చేస్తాను. ఈ ఫంక్షన్కి ఏముంది, మనకి ఇన్పుట్ ఉంది. ఈ ఫంక్షన్లో ఇన్పుట్ ఏంటి, నేమ్. సో ఈ ఫంక్షన్లో నేమ్ అనేది ఇన్పుట్, అవుట్పుట్ ఏం లేదు, ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్, దెర్ ఈస్ నో అవుట్పుట్ అనమాట. ఓకే, సో జస్ట్ ఈ ఫంక్షన్కి ఒక ఇన్పుట్ ఉంది. సో ఈ ఫంక్షన్కి అసలు ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు, బట్ ఈ ఫంక్షన్కి ఒక ఇన్పుట్ ఉంది. సో ఇన్పుట్ తీసుకుంటుంది, ఆ ఇన్పుట్ని జస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది అంతే. ఓకే, సో ఇది నెక్స్ట్. సో నౌ ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రెండు చేద్దాం. సో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఆ ఫంక్షన్ నేను యాడ్ అని ఇస్తాను. యాడ్ అని ఇచ్చి ఈసారి నేను 1 కాదు 2 ఇన్పుట్స్ని తీసుకుంటాను, ఏ కమ బి. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. ఇది లాజిక్. సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది లాజిక్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తానంటే రిటర్న్ సి అంటాను, అంటే ఈ ఫంక్షన్ యొక్క అవుట్పుట్ అనమాట. సో రిటర్న్ సి అంటే సిని నేను రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇన్పుట్ ఉంది. సో ఇన్పుట్ ఏ కామా బి. ఓకే, సో ఇక్కడ లాజిక్ ఉంది, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇక్కడ రిటర్న్ వాల్యూ ఉంది, రిటర్న్ సి. సో సింపుల్గా నేను యాడ్ 2,3 అంటే నాకు 5 వచ్చింది, అదే 4,3 అంటే సో వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫంక్షన్కి ఇన్పుట్ ఉంది, లాజిక్ ఉంది, సి ఉంది. సో ఇప్పుడు మన లాజిక్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో ఇందులో ఇక్కడ ఇన్పుట్ ఏంటి, మన రాసిన ప్రోగ్రామ్ ఇన్పుట్ ఏంటి, సో ఇన్పుట్ వచ్చేసి ఏ కామా బి. సో ఏ కామా బి అనేవి ఇన్పుట్స్. ఓకే, అవుట్పుట్ ఏంటి, సి. సి అనేది అవుట్పుట్. ఇక్కడ మధ్యలో లాజిక్ ఏముంది, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఏ ఫంక్షన్ అయినా సరే ఇలాగే ఉంటుంది. ఓకే, సో ఇన్పుట్ ఉంటుంది ఏ కామా బి, మధ్యలో స్టేట్మెంట్స్ ఉంటాయి, ఒకటే కాదు మల్టిపుల్ ఉండొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను, రిటర్న్ సి అన్నాను, సో ఇక్కడ అవుట్పుట్ సి వచ్చింది అనమాట. సో బేసికల్గా ఇది వెరీ బేసిక్ ఫంక్షన్. ఓకే, నా ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, మధ్యలో లాజిక్ ఉంది. సో ఇది అర్థమైతే ఇప్పుడు మనం సేమ్ ఈవెన్ ఆర్ ప్రోగ్రామ్ని ఒక ఫంక్షన్ కింద రాద్దాం. సో ఫంక్షన్ కింద రాయాలంటే ఫస్ట్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డిఎఫ్. సో నేనేమంటానంటే ఈవెన్ ఆర్ ఆడ్. సో ఫంక్షన్ నేమ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఇచ్చాను. మనకి ఇన్పుట్ ఏంటి, ఏ అనేది ఇన్పుట్. సో ఏ అనేది ఇన్పుట్. నెక్స్ట్ మన లాజిక్ ఏంటి, ఇఫ్ ఏ %2 ఈక్వల్ టు 0 దెన్ ఇక్కడ ఏమంటాను నేను, b ఈజ్ ఈక్వల్ టు ఈవెన్. ఓకే, ఎల్స్ b ఈజ్ ఈక్వల్ టు ఆడ్. పైన ఏదైతే రాశానో సేమ్ అదే రాశాను. సో ఇప్పుడు నేను ఏమంటానంటే అది అయిపోయింది కాబట్టి రిటర్న్ బి అంటాను, ఎందుకంటే నేను వాల్యూని రిటర్న్ చేయాలి కాబట్టి రిటర్న్ బి అంటాను. సో ఇది నా ఫంక్షన్. సో ఫంక్షన్లో ఇన్పుట్ ఉంది, ఇన్పుట్ ఏంటి ఏ, అవుట్పుట్ ఉంది బి. సో ఇప్పుడు నేను ఫంక్షన్ కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తాను, ఈవెన్ ఆర్ ఆడ్. సో నేను ఒక వాల్యూ ఇస్తాను, ఇన్పుట్ ఇస్తాను, 3 అనేది ఇన్పుట్ ఇచ్చాను, చూసారా నాకు ఆడ్ అని వచ్చింది, 4 అని ఇచ్చాను, ఈవెన్ అని వచ్చింది. సో ఎప్పుడైనా సరే మీరు ఏ నెంబర్ని ఈవెన్ ఆడ్ అని తెలుసుకోవాలంటే మీరు ఈ లాజిక్ అంతా రాయాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా ఇక్కడ వాల్యూ ఇస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏది ఈవెన్ ఏదో ఆడ్ తెలుసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేయొచ్చు, ఫర్ ఐ ఇన్ ఎల్, అప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, ఈవెన్ ఆర్ ఐ అంటాను. సో ఐ అని ఇక్కడ నేను వాల్యూస్ అపెండ్ చేయాలి కదా, సో ఇక్కడ నేను చెప్తానంటే ప్రింట్ చేయకపోతే వాల్యూస్ రావు కాబట్టి ప్రింట్ చేయాలి. ఓకే, చూసారా నేను సేమ్ లాజిక్ని మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాల్యూస్ అన్నింటి సేవ్ చేయాలంటే L1 ఈజ్ ఈక్వల్ టు ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేస్తాం. ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ నేను ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింట్ L1 డాట్ అపెండ్ అంటాను.
సో L1 డాట్ append అంటాను. అప్పుడు ఏమవుద్ది L అనేది అయితే L1 ఇది అయితే అప్పుడు నేను L1 నాకు ఏమవుతుంది, నాకు ఈ ఆడ్ ఈవెన్ వచ్చింది. చూసారా? సో ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైనా సరే లాజిక్ రాసుకున్నప్పుడు ఒక్కసారి ఆ లాజిక్ రాస్తే సరిపోద్ది. సేమ్ లాజిక్‌ని మనం ఎన్ని సార్లైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే మనం ఫంక్షన్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఫంక్షన్స్‌లో ఖచ్చితంగా ఇన్‌పుట్ ఉంటది, అవుట్‌పుట్ ఉంటది. ఓకే. లాజిక్ ఉంటది. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా సరే దాన్ని ఫంక్షన్‌గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్‌పుట్ ఏంటి ఫంక్షన్‌కి, అవుట్‌పుట్ ఏంటి అనేది చేయాలి. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్‌లో ఎప్పుడు కూడా వేరియబుల్స్‌ని లైక్ నేను స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ చెప్పినప్పుడు చెప్తానులే అది. సో జనరల్‌గా కొత్త వేరియబుల్స్ ఏమి ఇక్కడ డిక్లేర్ చేయకూడదు. అవి నేను చెప్తాను అదేంటో. సో ఇది ఫంక్షన్ అంటే. సో ఇలా మీరేంటంటే ఏ లాజిక్‌నైనా రాసి ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫంక్షన్‌లో వాల్యూస్ సపోజ్ ఈవెన్ ఆర్ ఆడ్ ఉంది కదా! సో ఈవెన్ ఆర్ ఆడ్ ఉన్నప్పుడు ఈవెన్ ఆర్ ఆడ్ అన్నప్పుడు ఇది ఏమైద్దంటే జస్ట్ మీకు ప్రింట్ చేస్తది అంతే నెంబర్. సపోజ్ 4 అని ఇస్తే ఈవెన్ ప్రింట్ చేస్తది. కానీ ఆ వాల్యూని సేవ్ చేయాలంటే మీరు సేవ్ చేయొచ్చన్నమాట. సపోజ్ ఎక్స్ ఈక్ ఆహ్, ఎక్స్ ఈక్వల్ టు ఈవెన్ ఆర్ ఆడ్ బి ప్రింట్ ఎక్స్ అన్నాననుకో ఆర్ అవుట్‌పుట్ ఈక్వల్ టు ఇది అవుట్‌పుట్. సో అవుట్‌పుట్‌ని సేవ్ చేయాలి. సో అవుట్‌పుట్ ఈస్ ఈక్వల్ టు ఈవెన్ ఆర్ ఆడ్ అని చెప్పి ఇక్కడ అవుట్‌పుట్‌ని మీరు సేవ్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏమైంది ప్రింట్ ఈవెన్ అని చెప్పి ప్రింట్ అయింది. సో ఇలా ఏంటంటే మీరు వాల్యూస్‌ని ప్రింట్ చేయొచ్చు. లైక్ యూ హావ్ టు అసైన్ ద వాల్యూ. సో ఇది వాల్యూ రిటర్న్ చేస్తుంది. 4 అనేది ఇన్‌పుట్. ఈవెన్ ఆర్ ఆడ్ అనేది అవుట్‌పుట్. అవుట్‌పుట్‌లో మనం సేవ్ చేసుకుంటాం అన్నమాట. అవుట్‌పుట్ అనే కాదు మీరు ఏమనొచ్చు నేను అవుట్‌పుట్ అని ఇచ్చాను. ఓకే. బేసికల్‌గా ఇలా అన్నమాట. బట్ అప్పుడు ప్రాబ్లమ్ ఏమైద్దంటే ఎప్పుడైనా సరే సేమ్ ఇదే ప్రోగ్రామ్‌లో మీరు ఇన్ కేస్ ఏ వాల్యూ ఇవ్వలేదు. సో ఎర్రర్ వస్తది. ఎందుకు అంటే ఇక్కడ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఒక వాల్యూని తీసుకుంటుంది. సో ఇక్కడ వాల్యూని ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ మీరు పాస్ చేయలేదు. ఇక్కడ వాల్యూ తీసుకుంటున్నప్పుడు ఓకే. ఇక్కడ మీరు వాల్యూ తీసుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ కనుక పాస్ చేయకపోతే మీకు ఎర్రర్ వస్తదన్నమాట. ఓకే. సో అందుకని మీరు ఏం చేస్తారంటే డిఫాల్ట్ వాల్యూస్‌ని మీరు క్రియేట్ చేయొచ్చు. సో డిఫాల్ట్ వాల్యూస్ అంటే సో ఇక్కడ నేనేం చెప్తానంటే ఓకే. డిఫాల్ట్ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాను. సో నేను ఎప్పుడైనా సరే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అన్నప్పుడు సో నేను వాల్యూస్‌ని పాస్ చేయకపోయినా సరే ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో ఒకవేళ 3 ఇస్తే ఆడ్ అని వస్తది. ఏమి ఇవ్వకపోతే ఈవెన్ అని వస్తది. ఇది అంత బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాడ్. సో ఫంక్షన్ యాడ్. సో యాడ్‌లో ఏంటి నేను ఏ, బి ఇస్తున్నాను కదా! ఏ, ఆహ్, ఏ, బి ఇస్తున్నాను కదా! సో ఇక్కడ ఏమంటున్నాను సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటున్నాను. ఓకే. రిటర్న్ సి అంటున్నాను. సో ఇందులో సపోజ్ నేను యాడ్ 2, 3 అంటే నాకు 2, 3 5 అని వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను 2, 3 ఇవ్వకపోతే నాకు ఎర్రర్ వస్తది. ఓన్లీ 2 వచ్చినా 2 ఒకటి వచ్చినా ఎర్రర్ వస్తది. అలా రాకూడదు అంటే నేనేం చెప్తానంటే డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయాలి. సో నేను ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 అని డిఫాల్ట్ వాల్యూ సెట్ చేశాను. సో మీరు ఎప్పుడైనా సరే వాల్యూ ఇస్తే మీకు ఆ వాల్యూ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఇస్తే 5 అని వస్తది. లేదు 2, 3 ఇవ్వకపోతే నీకు 0 వస్తది. ఓన్లీ 2 ఒకటేస్తే 2 అని వస్తది. ఎందుకంటే 2 + 0 2 కదా! సో ఇలా ఏంటంటే మీరు డిఫాల్ట్ వాల్యూస్ కూడా సెట్ చేయొచ్చు. సో దట్ మీరు ఎప్పుడైనా వాల్యూ ఇవ్వకపోయినా సరే ప్రాబ్లమ్ ఉండదన్నమాట. ఓకే. సో ఇలా. నెక్స్ట్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఆర్గ్స్ అండ్ క్వాక్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ అని ఇచ్చాను. సో యాడ్ అని ఇచ్చి ఈసారి నేనేమంటానంటే ఏ, బి అని ఇవ్వను. సో ఇదేంటి స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. అంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటది. ఇందులో 1 ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఆ ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుంటది. కానీ నేను మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. అంటే నేను 2, 3 కాదు. ఇక్కడ నేను ఏమివ్వాలంటే 2, 3, 4, 5, 6 ఎలా ఇచ్చినా సరే అది తీసుకోవాలి. అలా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలంటే దేర్ ఆర్ 2 టైప్స్ అన్నమాట. వన్ ఈజ్ ఆర్గ్స్. ఫస్ట్ ఆర్గ్స్ గురించి చెప్తాను. సో ఆర్గ్స్ అని ఇచ్చామనుకో ఇన్ కేసు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆర్గ్స్ అంటాను. సో సో స్టార్ ఆర్గ్స్ అని ఇస్తే అది ఏం చేస్తదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే యాడ్ ఓకే. యాడ్ సపోజ్ 2, 3 అంటాను. నాకేమైంది 2, 3 అనేది ఆహ్, నాకు ఒక టపుల్‌లో వచ్చిందన్నమాట. సో ఆర్గ్స్ ఏం చేస్తదంటే మీరు ఏ వాల్యూస్ ఇచ్చినా సరే దాన్ని టపుల్‌లో తీసుకుంటది. ఓకే. సో మీరు ఏ వాల్యూ ఇచ్చినా సరే దాన్ని ఒక టపుల్‌లో తీసుకుంటాం. మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు.
3, 4, 5, 6, అలా ఎన్ని వాల్యూస్ అని ఇవ్వచ్చు. సో సో ఇప్పుడు నేను ఏమంటానంటే సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆర్క్స్ అంటాను. సమ్ ఆఫ్ ఆర్క్స్ అంటే సమ్ ఆఫ్ టపుల్. సో సమ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 3, 4 అని ఇచ్చాం అనుకో 10 వచ్చింది కదా అలా. సమ్ ఆఫ్ ఆర్క్స్ అంటే ఏంటి? ఆ టపుల్ ఏదైతే ఉందో మొత్తం వాటిని సమ్ చేస్తుంది అనమాట. సో రిటర్న్ సి అంటాను. సో రిటర్న్ సి అనగానే సో ఇప్పుడు ఏమైందంటే నేను ఎన్నైనా ఇవ్వచ్చు, ఇక్కడ లిమిట్ ఏం లేదు. నేను ఎన్నైనా అలా ఇవ్వచ్చు. ఎన్ని ఇచ్చినా సరే తీసుకుంటుంది. ఓకే, సో నేను ఒక 2 ఇచ్చినా తీసుకుంటుంది, 3 ఇచ్చినా తీసుకుంటుంది. ఇలా ఏంటంటే ఆర్క్స్ అనేది యూజ్ చేసి స్టార్ ఆర్క్స్ అని యూజ్ చేసి నేను ఎన్నైనా ఇవ్వచ్చు అనమాట. సో ఆర్క్స్ అనేది కీవర్డా కాదు, మీరు ఆర్క్స్ అనే కాదు స్టార్ ఏ అని ఇచ్చినా వర్క్ అవుతుంది. ఓకే, సో స్టార్ ఏ అని ఇచ్చినా వర్క్ అవుతుంది. కానీ ఏంటంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ ఇన్ పైథాన్ అనమాట. సో పైథాన్ రూల్స్ ప్రకారం మనం ఖచ్చితంగా వేర్ నేమ్ ఇవ్వగలిగినా సరే ఖచ్చితంగా దీనికి ఆర్క్స్ అనే ఇవ్వాలి. ఓకే, స్టార్ పెట్టి ఆర్క్స్ అని ఇస్తాం. అంటే మనం ఇక్కడ ఏంటంటే ఎన్ని వాల్యూస్ అయినా సరే ఇన్పుట్ కింద ఇవ్వచ్చు. ఇంతకుముందు ఏంటి ఇన్పుట్ వాల్యూస్ అని లిమిటెడ్, ఓన్లీ 2 or 3 ఇవ్వగలం. సపోజ్ ఇక్కడ 4 ఇస్తే నాకు ఎర్రర్ వచ్చేది, 5 ఇచ్చినా ఎర్రర్ వచ్చేది. కానీ ఇక్కడ ఏంటి ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు అనమాట. సో ఇలా ఆర్క్స్ యూజ్ చేయొచ్చు. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంది, క్వాక్స్. సో క్వాక్స్ ఏంటంటే సో డెఫినేషన్ నేను యాడ్ అంటాను. సో ఇక్కడ ఏమని చెప్తానంటే క్వాక్స్ అంటాం. ఇందాక ఆర్క్స్ క్వాక్స్. సో ఇక్కడ ఏమంటానంటే ప్రింట్ క్వాక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే యాడ్. సో ఇక్కడ నేను 2, 3 ఇస్తే 2, 3 వస్తుంది, 4 ఇస్తే 4 వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3, సి ఈక్వల్ టు 4 అంటాను. సారీ, డబల్ స్టార్ క్వాక్స్. ఓకే, సో ఇక్కడ చూసారా ఒక డిక్షనరీ కింద వచ్చింది. లెట్స్ సే 2, 3, 4 ఇద్దాం, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎర్రర్ వచ్చింది ఎందుకంటే మీరు ఇక్కడ డబుల్ స్టార్ క్వాక్స్ అని కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అలాగే ఇవ్వాలి. లైక్ ఏ అండ్ బి అని కాదు, నేమ్ ఏదైనా ఉండొచ్చు, బట్ ఇలా ఇవ్వాలి. ఇలా ఇస్తే మాకు ఒక డిక్షనరీ కింద వస్తుంది. ఓకే, సో ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అలా ఎన్నైనా ఇవ్వచ్చు. సో కానీ సేమ్ అదే ఇక్కడ ఇస్తే వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్క్స్ దగ్గర వచ్చేసి నేను ఏ ఈక్వల్ టు 2 అని ఇస్తా అంటే వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, ఆర్క్స్లో మనం వాల్యూస్ని ఇలా ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇలాగే ఇవ్వాలి. కానీ క్వాక్స్లో మాత్రం క్వాక్స్లో ఏమో ఆపోజిట్ అనమాట. ఖచ్చితంగా ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అలా ఇస్తే అది ఒక డిక్షనరీ కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను సమ్ చేయాలనుకో ఏమంటానంటే సి ఈక్వల్ టు సమ్ ఆఫ్ క్వాక్స్ డాట్ వాల్యూస్ అంటాం. నేను వాల్యూస్ గా సమ్ చేయాలనుకుంటున్నాను. సో క్వాక్స్ అనేది డిక్షనరీ. సో నేను ఏమంటానంటే ఇక్కడ రిటర్న్ సి అంటాను. క్వాక్స్ ఎందుకు సమ్ చేస్తున్నాను, బికాస్ క్వాక్స్ అనేది డిక్షనరీ కింద తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏమంటారంటే రిటర్న్ సి అంటాను. సో రిటర్న్ సి అంటే అది ఆటోమేటిక్గా సమ్ 2 + 3 + 4ని రిటర్న్ చేస్తుంది. మీరు అలా ఎన్నైనా ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా సరే తీసుకుంటాం అనమాట. సో ఇలా ఫంక్షన్స్లో ఏంటంటే మనం ఎన్ని ఇన్పుట్ వాల్యూస్ అని ఇవ్వచ్చు, ఎంత ఏ అవుట్పుట్ వాల్యూ అని ఇవ్వచ్చు. ఓకే, ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 ఇలా. సో ఈవెన్ ఆర్ ఆడ్, మల్టిపుల్ ఇన్పుట్స్ మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తున్నాం కదా. సో ఈక్వల్ టు బి 2, 3, 4, 5 అని అలా మల్టిపుల్ రిటర్న్ వాల్యూస్ ఇవ్వచ్చా? జనరల్గా చాలా లాంగ్వేజ్లో మల్టిపుల్ రిటర్న్ వాల్యూస్ సపోర్ట్ లేదు, బట్ పైథాన్లో మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు. మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయొచ్చు అంటే ఇట్ డజంట్ మీన్ 2 డిఫరెంట్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది కాదు, వీ కెన్ రిటర్న్ ఏ టపుల్ అనమాట. సో ఒక ఫంక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫంక్షన్ కెన్ టేక్ మల్టిపుల్ ఇన్పుట్స్. ఫంక్షన్ అనేది మల్టిపుల్ ఇన్పుట్స్ తీసుకుంటుంది, కానీ ఫంక్షన్ కెన్ నాట్ గివ్ మల్టిపుల్ అవుట్పుట్. ఇది నాట్ ఓన్లీ ఫర్ పైథాన్, ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇది ట్రూ. సో మనం ఎన్ని ఇన్పుట్స్ అయినా వచ్చు. ఇక్కడ నేను క్వాక్స్ ఆర్క్స్ యూజ్ చేసి నేను ఇన్పుట్ అనేది ఎన్నైనా ఇవ్వగలుగుతున్నాను. ఓకే, కానీ అవుట్పుట్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. మీరు ఎన్ని ఇన్పుట్స్ అయినా వచ్చు, కానీ అవుట్పుట్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరకు మనం ఏం చేస్తాం, ఓన్లీ 1 వాల్యూని రిటర్న్ చేద్దాం. మనం 1 వాల్యూని రిటర్న్ చేయగలం.
2 వాల్యూస్ రిటర్న్ చేయొచ్చా? చెయ్యొచ్చు, బట్ ఇట్స్ డిఫరెంట్ వే అనమాట. మన యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో ఫంక్షన్ పేరు ఏంటంటే అరిథమెటిక్ ఫంక్షన్. ఓకే, సో అరిథమెటిక్ ఫంక్షన్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఫంక్షన్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కామ బి ఇచ్చాను అనుకో, ఏ కామ బి ఇస్తే ఏ ప్లస్ బి రావాలి, ఏ మైనస్ బి రావాలి, ఏ మల్టిప్లైడ్ బి రావాలి, ఏ డివిజన్ బి రావాలి. సో లెట్స్ అట్లీస్ట్ మనకి ఏంటంటే నేను ఏ అండ్ బి అనే 2 ఇన్పుట్స్ ఇస్తే నాకు 2 అవుట్పుట్స్ కావాలి. ఆ 2 అవుట్పుట్స్ ఏంటి? ఒకటేమో ఏ ప్లస్ బి ఒక సమ్ము, ఇంకోటి ఏ మైనస్ బి ఒక అవుట్పుట్. సో 2 అవుట్పుట్స్ కావాలి. అలా కావాలంటే మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం సపోజ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటాను. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటాను. సో మరి ఏని బిని ఎలా రిటర్న్ చేయాలి? లైక్ సి అండ్ డిని ఎలా రిటర్న్ చేయాలి? నేను సింప్లీ సే రిటర్న్ సి కామా డి అంటాను. రిటర్న్ సి కామా డి అని చెప్పి ఓకే నేను ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తాను, బి వాల్యూ 3 ఇస్తాను, నాకు 2 వాల్యూస్ వచ్చినాయి. అదేంటి? ఫంక్షన్ కెన్ నాట్ గివ్ మల్టిపుల్ వాల్యూ అవుట్పుట్స్ అన్నాం కదా, మరి ఎలా వచ్చినాయి అంటే బేసికలీ మనం మల్టిపుల్ అవుట్పుట్స్ ఇవ్వట్లేదు, మనం ఇచ్చే అవుట్పుట్ ఒకటే. అవుట్పుట్ ఏంటంటే టపుల్. మనం ఫంక్షన్ నుండి టపుల్ని ఒక అవుట్పుట్ కింద తీసుకున్నాం అనమాట. సో 7,1 అనేది ఒక అవుట్పుట్, బట్ అవుట్పుట్లో 2 వాల్యూస్ ఉన్నాయి. సో ఇది ఒక టపుల్ అనమాట. సో ఈ విధంగా ఇన్ జనరల్ ఫంక్షన్ నుండి మనం మల్టిపుల్ అవుట్పుట్స్ రాకపోయినా సరే ఆ మల్టిపుల్ అవుట్పుట్స్ని ఒక టపుల్ కింద చేసి ఆ టపుల్ని మనం రిటర్న్ చేయొచ్చు. సో సి కామా డి అనేది ఒక టపుల్. మీకు గుర్తుందా నేను టపుల్స్ చెప్పాను. మీ టపుల్స్ ఎలా డిక్లేర్ చేస్తారు? బ్రాకెట్స్ పెట్టి 2,3 అన్న టపులే, బ్రాకెట్స్ పెట్టకుండా 2,3 అన్న టపులే. మీకు ఏదైనా సరే టపులే. సో ఇది టపులే, ఇది టపులే. సో ఈ విధంగా ఏంటంటే మనం వాల్యూ రిటర్న్ చేసినప్పుడు జస్ట్ సి కామా డి అంటే అది ఆటోమేటిక్గా టపుల్ అనమాట. సో ఆ టపుల్ని రిటర్న్ చేస్తాం. ఈ విధంగా మీరు ఎన్ని వాల్యూస్ అయినా రిటర్న్ చేయొచ్చు. బట్ యాక్చువల్గా సో ఇన్ జనరల్ చెప్పాలంటే మీరు ఒక వాల్యూ ఒక టపుల్ మాత్రం రిటర్న్ చేస్తున్నారు. బట్ మన ప్రోగ్రామ్ ప్రకారం మనం మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకే, సో మరి టపుల్ని మనం యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేస్తాం? నేను ఇక్కడ ఏం చేస్తానంటే సమ్ సబ్ట్రాక్ట్, సమ్ అనేవను ఎడిషన్ సబ్ట్రాక్షన్ అని ఇస్తాను. సో అప్పుడు ఏమైంది? నాకు ఎడిషన్ అంటే ఒక వాల్యూ వచ్చింది, సబ్ట్రాక్షన్ అంటే ఇంకో వాల్యూ వచ్చింది. సో ఇది మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయట్లేదు, ఒక టపుల్ రిటర్న్ చేస్తుంది. బట్ నేను అసైన్మెంట్ ఇలా చేస్తాను అనమాట. సో ఇదే అసైన్మెంట్ మనం నార్మల్గా కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ముందు చెప్పాను, గుర్తుందో లేదు, ఏ ఈక్వల్ టు 1 అన్నాను, బి ఈక్వల్ టు 2 అన్నాను. నేను ఇలాగ రాయొచ్చు, లేదా ఏ కామా బి ఈక్వల్ టు 1,2 అని రాయొచ్చు. సో ఈ రెండు సేమ్. మీరు ఇలా రాసినా రెండు ఒకటే. బేసికల్గా మీరు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. ఓకే, సో దీని రిటర్న్ వాల్యూ టపుల్ వస్తుంది. సో టపుల్ని డైరెక్ట్గా కాకుండా మీరు జస్ట్ 2 వాల్యూస్కి విడివిడిగా అసైన్ చేస్తారు. లైక్ ఇలా చేస్తున్నారు అనమాట. సో ఇది ఈక్వల్ టు ఇది. ఓకే, ఇలా ఇచ్చినా రెండు సేమ్. ఓకే, సో ఇది టపుల్. ఇలా మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేయొచ్చు. మీకు ఫంక్షన్స్ చెప్పే ముందు ఇంకొక పాయింట్ చెప్తా మర్చిపోయాను. సో జనరల్గా ఫంక్షన్స్లో 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్, ఓకే, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్. సో జనరల్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఇవన్నీ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఉంటాయి, అలాగే లాంబ్డా ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ బై డిఫాల్ట్ పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. అంటే లైక్ లెట్స్ ఏ సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఫంక్షన్స్ చాలా ఉన్నాయి పైథాన్లో. సో ఏంటంటే సమ్ ఏం చేస్తుంది, మీరు జస్ట్ 2,3 అని ఇస్తే వాటిని 2,3 అవ్వకూడదు, మీరు 2,3 అని చెప్పి ఒక లిస్ట్ ఇవ్వాలి. ఓకే, లిస్ట్ ఇస్తే చేస్తుంది. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్. మీరు సమ్ అనే ఫంక్షన్ మీరు రాయలేదు కదా, సో అది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. సో అలాగే
పైథాన్‌లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సో, అవేంటంటే సమ్ ఒకటి, నెక్స్ట్ క్యాస్ట్, టైప్. ఓకే. సో, ఇన్‌బిల్ట్ ఫంక్షన్ అంటాం లేదా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం అనమాట. లైక్ ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షనే. ఏదైనా సరే బ్రాకెట్ ఉంటే దానికి ఫంక్షనే. ఓకే. అలాగే లెంత్ అనేది ఒక ఫంక్షన్. లెంత్ ఏం చేస్తుంది? ప్రింట్ ఏం చేస్తుంది? నంబర్స్‌ని ప్రింట్ చేస్తది. హలో అంటే హలో ప్రింట్ చేస్తది. లెంత్ అనేది ఫంక్షన్. లెంత్ ఏం చేస్తది? 1, 2, 3 అనేస్తే ఆ లిస్ట్ యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేస్తది. అలాగే రేంజ్ యొక్క కూడా ఫంక్షనే. ఏంటది? 2, 3 అనేస్తే రేంజ్ ఆఫ్ 2, 3 వాల్యూస్‌ని ప్రింట్ చేస్తది. ఓకే. అలాగే సమ్ ఆల్రెడీ చెప్పాను. అలాగే టైప్ అనేది ఫంక్షనే. సపోజ్ సపోజ్ ఎక్స్ అనే ఉంది. ఎక్స్ అది ఏ టైప్ లేదా 3 అనేది ఏ టైప్ అని ఫైండ్ ఔట్ చేయాలంటే టైప్ యూజ్ చేయొచ్చు. ఇంట్ అనేది ఏదైనా ఒక మీరు స్ట్రింగ్‌ని గాని దేన్నన్నా ఇస్తే అది ఆటోమేటిక్‌గా ఇంటిజర్ కింద కన్వర్ట్ చేస్తది. అలాగే ఫ్లోట్ ఏం చేస్తది? ఫ్లోట్ ఏ వాల్యూ ఇచ్చినా సరే దాన్ని 3 అని ఇస్తే దాన్ని 3.0 కింద కన్వర్ట్ చేస్తది. అలాగా. అలాగే అబ్సల్యూట్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2.3 అబ్సల్యూట్ వాల్యూ ఏంటి? 2. సో, అబ్సల్యూట్ వాల్యూస్ ఇస్తది. రౌండ్. సో, రౌండ్ అనే ఫంక్షన్ ఉంటది. రౌండ్ ఏం చేస్తది? 2.33 అంటే దాన్ని రౌండ్ చేస్తది. రౌండ్ చేసి 2 కింద ఏస్తదన్నమాట. సో, ఇలా ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ అన్నమాట. సో, ఇవన్నీ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. లైక్ మీరు క్రియేట్ చేయరు. ఆల్రెడీ పైథాన్‌లో ఉన్నాయి. మీరు జస్ట్ వాటిని యూజ్ చేసుకుంటారు. ఇవి సమ్ ఆఫ్ ద ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్. సో, మనం ఇక్కడ ఆహ్, కింద మనం నేర్చుకున్నది ఏంటి? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో, ఇక్కడేంటి మనం నేర్చుకున్నది? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్‌ని మనం నేర్చుకున్నాం అన్నమాట. ఏది? ఈ కింద ఉన్నాయి. ఫంక్షన్ క్రియేట్ చేయడం ఇవన్నీ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. ఓకే. నెక్స్ట్ మనకున్నది లాంబ్డా ఫంక్షన్స్. ఓకే. లాంబ్డా ఫంక్షన్స్. సో, లాంబ్డా ఫంక్షన్స్ ఏంటంటే దే ఆర్ లైట్ వెర్షన్ ఆఫ్ ద ఫంక్షన్ అన్నమాట. సో, దీన్ని లాంబ్డా ఫంక్షన్ అంటారు. కొన్నిసార్లు అనానిమస్ ఫంక్షన్స్ అంటారు. ఎందుకంటే వీటికి నేమ్ అంటే ఏముండదు. లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తానంటే సో, లాంబ్డా ఫంక్షన్ లాంబ్డా అని ఉంటది. ఎక్స్, ఎక్స్ అనేది ఇన్‌పుట్, x+1 అనేది అవుట్‌పుట్. ఓకే. నౌ దీన్ని దేనో దానికి అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో, లాంబ్డా x+1 అన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే వైలో నేను 2 అని ఇస్తాను. నాకు 3 వస్తది. వైలో 4 అని ఇస్తాను. 5 అని ఇస్తాను. 6 వస్తది. ఎందుకంటే ఓకే. జస్ట్ సెకండ్ గైస్. ఓకే. మెసేజ్ వచ్చింది. ఓకే. సో, 5 అని ఇస్తే సో, ఇక్కడ ఏమైంది? x అనేది ఇన్‌పుట్. అవుట్‌పుట్ ఏంటి? y. సో, x+1 అనేది అవుట్‌పుట్ అన్నమాట. ఇదేంటంటే రిటర్న్ అదేమి ఉండదు. మీరు ఇక్కడ లాజిక్ రాస్తారో అదే అవుట్‌పుట్ కింద ఎళ్ళిపోద్దన్నమాట. సో, ఇవి లాంబ్డా ఫంక్షన్ అన్నమాట. సో, ఇదేంటంటే సింగిల్ లైన్ లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ రాస్తాం. సో, ఈవెన్ ఆర్ ఆడ్. సో, లాంబ్డా ఫంక్షన్ రాయాలంటే లాంబ్డా అనేది కీవర్డ్. సో, లాంబ్డా అనేది కీవర్డ్. సో, లాంబ్డా కీవర్డ్ x అనేది ఇన్‌పుట్. సో, ఈవెన్ ఆడ్ రావాలంటే సో, ఈ వాల్యూ ఈవెన్ ఎప్పుడు ఇఫ్ ఓకే. x అనేది కనుక ఈక్వల్ టు 0 అయితే. ఎల్స్ అదేంటి ఆడ్. సో, ఇది ఏం చేస్తది? లాంబ్డా అనే ఫంక్షన్. సో, ఇది x అనేది ఈవెన్, y అనేది ఆడ్. సో, లెట్స్ సే ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే. 3 అంటే ఆడ్. 4 అంటే ఈవెన్. సో, సింపుల్ ప్రింట్ చేస్తాం. మీరు ఏదైతే ఈవెన్ ఆడ్ ఫంక్షన్ ఇంతకు ముందు రాసారో సేమ్ ఫంక్షన్‌ని ఆహ్, సేమ్ ఫంక్షన్‌ని మనం ఆహ్, ఇలా రాయొచ్చనమాట. ఓకే. సో, ఇది లాంబ్డా ఫంక్షన్. సో, ఇలా ఏంటంటే లాంబ్డా ఫంక్షన్ ఓన్లీ వన్ లైన్. దీంట్లో మల్టిపుల్ లైన్స్ రాయడానికి ఉండదు లాంబ్డా ఫంక్షన్స్‌లో. ఓకే.
సో ఇలా మీరు ఫర్ రాసుకుని ఏ రూపాయి రాసుకోవచ్చు. బట్ ఓకే, మీరు ఏం రాసినా సరే జస్ట్ ఒక వన్ లైన్లో రాయగలం అనమాట. ఓకే, సో ఓన్లీ వన్ లైన్లోనే మీరు ఏ లాజిక్ రాసినా ఇక్కడ రాసుకోవాలి. మల్టిపుల్ లైన్స్ రాయడం కుదరదు. అంటే మీరు ఇఫ్ స్టేట్మెంట్ నార్మల్ ఇఫ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు అనమాట. సో మీరు జనరల్గా ఏదైనా ఒక సింపుల్ ఫంక్షన్ని సింపుల్ లాజిక్ని రాయాలంటే ఈ లాంబ్డా ఫంక్షన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇలా సింగిల్ లైన్లో రాసుకోవచ్చు. ఏ అవుట్పుట్ అయినా ఏ లాజిక్ అయినా సరే చాలా సింపుల్గా రాసుకోవచ్చు. సో ఇవి లాంబ్డా ఫంక్షన్స్. ఓకే, ఓకే. సో ఇంకా లాంబ్డా ఫంక్షన్ గురించి అయినా ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలా? లాంబ్డా ఫంక్షన్ గురించి అర్థమైందా? వేరే ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే పైన సో లైక్ ఈవెన్ ఆర్ చెప్పాం కదా. సో ప్లస్ 2 నెంబర్స్ ప్లస్ ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ని పాస్ చేయాలంటే సో సింపుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక యాడ్ ఫంక్షన్ చెప్పుకున్నాం కదా, యాడ్ ఈజ్ ఈక్వల్ టు సో ల్యాండా ఓకే ఏ కామ బి ఇస్తాను. అప్పుడు ఏంటి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇస్తున్నాం మనం. రిటర్న్ ఏంటి ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి ఇచ్చుకుంటే రిటర్న్ ఏ ప్లస్ బి వస్తుంది. ఇప్పుడు కూడా రిటర్న్ వాల్యూ ఒకటే ఉంటుంది, మల్టిపుల్ వాల్యూస్ ఉండవు. లేదు మల్టిపుల్స్ వాల్యూస్ రావాలి అంటే ఏ ప్లస్ బి కామా ఏ మైనస్ బి. ఓకే, సో ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు యాడ్ అని ఇచ్చి సో యాడ్ 2,3 అని ఇస్తే సో 2 వస్తాయి. నేను యాడ్ అని అనేసి ఇక్కడ నేను ఏమంటానంటే ఇంతకు ఇచ్చినట్టు అరిథమెటిక్ ఫంక్షన్ అని ఇస్తాను. సో ఇప్పుడు ఏమైంది, సో అరిథమెటిక్ ఫంక్షన్ అంటే సో 2,3 అంటే నాకు 2 వాల్యూస్ వస్తాయి. సో నేను ఇలాగే కాకుండా నేను ఏమంటానంటే సో వాటిని వేరే వాటికి సో ఏ కామా బీకి అసైన్ చేస్తాను. ఏ కామా బీ ఈజ్ ఈక్వల్ టు దాంట్లో అప్పుడు ఏ వాల్యూ 5 అవుతుంది, బి వాల్యూ -1. ఓకే, సో లాంబ్డా ఫంక్షన్ ఏంటంటే నార్మల్ ఫంక్షన్స్కి మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినట్టు లాంబ్డా ఫంక్షన్స్ కూడా మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు అండ్ మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, ఇది కాన్సెప్ట్ ఏదో అర్థం కదా. సో ఇక్కడ ఇన్పుట్ జస్ట్ మీరు ఏదైనా అవ్వచ్చు. సో ఇన్పుట్లో ఇంకొకటి ఇంతకు ముందు నేను ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాను, సపోజ్ ఏ ఈక్వల్ టు 0 లైక్ బి ఈక్వల్ టు 0 డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. సో బేసికల్గా ఇలా ఇచ్చి తీసి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే ఇది వస్తుంది అవుట్పుట్, లేదా రాకపోతే 0. సో ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీరు ఇన్పుట్లు ఎలా ఇవ్వచ్చు. ఓకే, లేదు ఇలా కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 బి ఈక్వల్ టు 3 అని ఇవ్వచ్చు. ఓకే, లేదు రివర్స్లో ఇవ్వాలంటే రివర్స్లో కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఈక్వల్ టు 3 ఏ ఈక్వల్ టు 1 కూడా ఇవ్వచ్చు. లైక్ ఎలా ఇచ్చినా సరే తీసుకుంటుంది. లైక్ ఏ వాల్యూ బి వాల్యూ కరెక్ట్గా తీసుకుంటుంది అనమాట. సో ఇది ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్ ఇవ్వచ్చు. మీరు మల్టిపుల్ అవుట్పుట్స్ ఇవ్వాలంటే సో ఇలా బ్రాకెట్స్ ఇచ్చి మల్టిపుల్ అవుట్పుట్స్ ఇవ్వచ్చు. సో ఇలా సింగిల్ లైన్లో మీరు లాంబ్డా ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఓకే, అర్థమైనవి లాంబ్డా ఫంక్షన్స్. అర్థమైంది. సో మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం మీరు ఫంక్షన్ రాసినప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏ ప్రోగ్రామ్లో అయినా సరే కంపల్సరీ దెర్ ఇస్ ఇన్పుట్, దెర్ ఇస్ అవుట్పుట్. ఓకే, సో లాజిక్ ఇన్పుట్ అవుట్పుట్ లాజిక్. మీరు ఫంక్షన్లో ఎప్పుడు కూడా లాజిక్ మాత్రం రాయాలి. మీరు వేరే ఇది రాయకూడదు. లైక్ లాజిక్ ఒకటే రాయాలి. సో లాజిక్ తప్పించి మీరు ఏమీ రాయకూడదు. లైక్ ఇన్పుట్ అవుట్పుట్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ ద ఫంక్షన్ ఉండాలి. సో ఇదేంటంటే మీకు ప్రాక్టీస్ చేసే కొద్ది బాగా అర్థమవుతుంది. సో నేను ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది ఫంక్షన్ కదా. సో ఫంక్షన్లో నేను సి డిక్లేర్ చేశాను. ఓకే, లెట్స్ సే నేను ఏమంటానంటే ఏ ఈక్వల్ టు 1 అన్నాను. డెఫినేషన్ ఈజ్ ఈక్వల్ టు నేను ఫంక్షన్ క్రియేట్ చేస్తాను మై ఫంక్షన్ అని. ఓకే, సి ఈక్వల్ టు ఆర్ 4 అన్నాను.
ప్రింట్ సి అన్నాను. లైక్ మై ఫంక్షన్ కాల్ చేశాను. ఓకే, మై ఫంక్షన్ కాల్ చేశాను. నెక్స్ట్ ప్రింట్ సి అన్నాను. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఏ వేరియబుల్ మీరు డిక్లేర్ చేసినా దాని స్కోప్ విత్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అన్లెస్ అంటిల్ యూ రిటర్న్ ఆ వాల్యూని మనం యూజ్ చేయలేమన్నమాట. ఓకే, అంటే ఫంక్షన్ ఈజ్ లైక్ ఏ బ్లాక్. సో ఇందులో ఈ బ్లాక్లో మీరు ఏవైతే ఫంక్షన్స్ని మీరు డిక్లేర్ చేశారో, ఓకే, ఆ ఫంక్షన్స్ని మాత్రమే మీరు యూజ్ చేయగలుగుతారు అనమాట. ఓకే, ఆ ఫంక్షన్స్ తప్ప మీరు ఇంక ఏ ఫంక్షన్స్ని ఆ వేరియబుల్స్ని ఫంక్షన్లో తప్పించి అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ని మీరు యూజ్ చేయలేరు. ఓకే, సో అదే ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ ఏంటంటే C=4 అనేది అని డిక్లేర్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ సి అని అప్పుడు వర్క్ అవుద్దా? అప్పుడు కూడా వర్క్ అవుతుంది. రిటర్న్ సి అంటే మీరు మళ్ళీ సిని మీరు అసైన్ చేయాలి. C=my ఫంక్షన్ అని చెప్పి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే మీకు అది వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ రిటర్న్ సి అన్నారు, నెక్స్ట్ C=my ఫంక్షన్ అన్నారు, అప్పుడే మీరు ప్రింట్ సి చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బి ఇస్తే మీకు వర్క్ అవ్వదు. లైక్ వర్క్ అయింది ఎందుకు అంటే జనరల్ కింద డిక్లేర్ చేశారు కదా. సో రీస్టార్ట్ కెర్నల్. సో కెర్నల్ రీస్టార్ట్ చేస్తే వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ మీరు బీని రిటర్న్ చేశారు. సో బీని రిటర్న్ చేసి రిటర్న్ వాల్యూని బీలో సేవ్ చేస్తారు, సిలో చేయలేదు, అందుకే మీకు సిఆర్ వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా వేరియబుల్ని ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే దాని స్కోప్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ని మనం యూజ్ చేయలేం. బట్ ఏదైనా వేరియబుల్ని అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే వాటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ సి అనేది లోకల్ వేరియబుల్, ఏ అనేది గ్లోబల్ వేరియబుల్. బట్ గ్లోబల్ వేరియబుల్ మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. లైక్ నేను ఏని నేను బయట డిక్లేర్ చేశాను, నేను ఈవెన్ ఇన్పుట్ కింద కూడా పాస్ చేయట్లేదు, బట్ నేను ప్రింట్ ఏ అంటున్నాను. ఓకే, స్టిల్ ఇట్ విల్ వర్క్ అనమాట. అంటే అట్లీస్ట్ 1 ప్రింట్ అయింది. కింద ఎర్రర్ మర్చిపోయినా సరే మీకు ఇక్కడ 1 ప్రింట్ అయింది. ఎందుకు అంటే సో ఏ అనేది గ్లోబల్ వేరియబుల్ అనమాట. సో దాని గురించి మీకు ఏంటంటే ఈ ఏ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు. కానీ అలా అని చెప్పి మీరు పాస్ చేయకుండా ఉండొద్దు. కంపల్సరీ ఏని మీరు పాస్ చేయండి. గ్లోబల్ వేరియబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఫంక్షన్లో మీరు పాస్ చేయకుండా ఉండొద్దు. ఓకే, ఖచ్చితంగా ఫంక్షన్లో వాట్ ఎవర్ ది ఇన్పుట్స్ రిక్వైర్ అవన్నీ పాస్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటి. సో ఇది స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. సో ఇంకా అని చెప్పొచ్చు, కానీ ఇంకా చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు గుర్తుపెట్టుకుని ఒకే ఒక పాయింట్ ఏంటంటే మీరు వేరియబుల్ని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. వేరియబుల్ని కనుక మీరు ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేశారంటే ఆ వేరియబుల్ యొక్క స్కోప్ ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మాత్రమే, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ ఆ వేరియబుల్ వర్క్ అవుతుంది. ఏ వేరియబుల్ అయినా సరే అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మీరు డిక్లేర్ చేశారంటే ఆ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్, మరి దాన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో అది స్కోప్ ఆఫ్ ద వేరియబుల్. సో నేను 2-3 ఎగ్జాంపుల్ చెప్పినా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు యూజ్ చేసినా సరే, మీరు ఎప్పుడైనా సరే వేరియబుల్స్ ఇష్యూ వచ్చినా సరే, ఎలా నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అన్నా సరే ఈ పాయింట్ గుర్తు తెచ్చుకోండి. ఫంక్షన్ ఎక్కడ డిక్లేర్ చేసాం, బయట డిక్లేర్ చేసామా, ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసాం. ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసామంటే అది ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మాత్రం వర్క్ అవుతుంది, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ వర్క్ అవుతుంది. ఓకే, అదొకటి. అది స్కోప్ ఆఫ్ వేరియబుల్స్. లాంబ్డా ఫంక్షన్స్కి నాకు ఇప్పుడే ఒకటి గుర్తొచ్చింది. మీ లాంబ్డా ఫంక్షన్కి ఇంకొక యూజ్ కేసు ఏంటంటే బెస్ట్ యూజ్ కేసు, మీరు ఏం చేయొచ్చు అంటే సపోజ్ మనకి నెంబర్స్ ఉన్నాయి. సపోజ్ n ఉంది. సో nలో లైక్ మల్టిపుల్ నెంబర్స్ ఉన్నాయి. లైక్ 1 2 3 4 5 6 7 అలా. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్లో మనకి ఏంటంటే దెర్ ఇస్ ఎ ఫంక్షన్ కాల్డ్ ఫిల్టర్ అనమాట. సో ఫిల్టర్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఫిల్టర్ అనే ఫంక్షన్లో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఒక ఫిల్టర్ అనే ఫంక్షన్లో మనం ఫంక్షన్ని డిఫైన్ చేయొచ్చు. సో నేను ఏం డిఫైన్ చేస్తానంటే లాంబ్డా ఫంక్షన్ రాస్తాను. సో ఆ లాంబ్డా ఫంక్షన్ ఏం చేస్తానంటే సో లాంబ్డా ఎక్స్ అని ఇన్పుట్ ఇస్తాను. నేను ఏమంటానంటే x%2 ఈక్వల్ టు 0 అని చెప్తాను. సో ఈక్వల్ టు 0. సో
ఇక్కడ నేను ఏంటంటే ఎన్ అని ఇస్తాను. అంటే ఎన్ అనేది ఇన్పుట్ లైక్ ఫిల్టర్ చేయమంటున్నాను. ఎన్ అని ఫిల్టర్ చేయమంటున్నాను. ఎలా ఫిల్టర్ చేయమంటున్నాను? ఒక ఫంక్షన్ ఇచ్చాననమాట. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఇది వచ్చింది. దీన్ని నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తాను. సో లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తే నాకు ఏమైందంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ వస్తాయి. ఓకే. సో ఇది ఎలా వర్క్ అయింది అంటే సో జనరల్‌గా మీకు ఫిల్టర్ ఎలా వర్క్ అయిద్దంటే చెప్తాను. సో ఫిల్టర్ ఎలా వర్క్ అయితదంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను లిస్ట్ ఆఫ్ ఓకే. ఫిల్టర్ నేనేం చెప్తానంటే ఫిల్టర్‌లో నేను ఫిల్టర్‌లో ఖచ్చితంగా ఫంక్షన్ ఇవ్వాలి. లిస్ట్ ఇస్తే వర్క్ అవ్వదు. ట్రూ సపోజ్ ఫాల్స్ ఓకే. 1, 2 సో ఇక్కడ ఖచ్చితంగా ఫంక్షన్ ఇవ్వాలి. ఫంక్షన్ ఇస్తేనే వర్క్ అయితది. సో బేసికల్లీ ఏంటంటే అంటే ఫంక్షన్ లిస్ట్ ఇస్తేనే సో ఫిల్టర్ ఏం చేస్తదంటే జనరల్‌గా ఈ ఇక్కడ ఫంక్షన్ తీసుకుంటదనమాట. ఆ ఫంక్షన్ ఖచ్చితంగా లిస్ట్ ఆఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ మాత్రం రిటర్న్ చేయాలి. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మ్యాప్ ఉంటది. ఇలాంటిదే మ్యాప్, ఫిల్టర్ ఉంటది. సార్ట్ ఉంటాయి. సో ఇవేంటంటే ఫంక్షన్ ఇన్పుట్ కింద తీసుకుంటాయి. సో ఫంక్షన్ ఇన్పుట్ కింద తీసుకుంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను ఈవెన్ డాట్ ఫంక్షన్ రాసాను కదా! సో ఈవెన్ డాట్ ఫంక్షన్‌లో ఓన్లీ ఒక వాల్యూ వస్తది. మనకు మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫిల్టర్ ఏంటంటే ఫంక్షన్ తీసుకుంటది. ఆ ఫంక్షన్‌లో ఖచ్చితంగా మల్టిపుల్ వాల్యూస్ రావాలన్నమాట. అంటే ఇలా రావు. అవుట్‌పుట్ అనేది ఇలా ఉండాలి. అలా అని చెప్పి డైరెక్ట్‌గా లిస్ట్ ఇస్తే వర్క్ అవ్వదు. ఖచ్చితంగా ఇన్పుట్ అనేది ఫంక్షనే ఇవ్వాలి. సో ఇక్కడ వాల్యూస్ ఇస్తే ఏంటంటే 1, 2 ఇస్తే 1 అనేది ట్రూ కాబట్టి 1 తీసుకుంటది. 2 అనేది ఫాల్స్ కాబట్టి 2 తీసుకోదన్నమాట. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు చెప్తున్నాను. ఓకే. సో ఇలా కూడా యూజ్ చేయొచ్చు. సో మనం డేటా ఫ్రేమ్స్‌ని యూజ్ చేసినప్పుడు కూడా మనం లాంబ్డా ఫంక్షన్స్ బాగా యూజ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఇంకా చెప్తాను. లాంబ్డా ఫంక్షన్స్ ఇంకా యూజ్ కేస్ ఏంటంటే మనం కాలిక్యులేటెడ్ కాలమ్స్‌ని డేటా ఫ్రేమ్స్‌లో టేబుల్‌లో కాలిక్యులేటెడ్ కాలమ్స్‌ని అవి క్రియేట్ చేయడానికి కూడా లాంబ్డా ఫంక్షన్స్ బాగా యూజ్ అవుతాయి. అప్పుడు నేను మళ్ళీ చెప్తాను. ఓకే. సో యాస్ ఆఫ్ నౌ ఇలా గుర్తుపెట్టుకోండి లాంబ్డా ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లాంబ్డా ఫంక్షన్స్ కూడా మనం వెరీ ఆఫెన్ యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనం ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయక లేకుండా చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాసి మనం ఆహ్, మనం లాజిక్‌ని అచీవ్ చేయొచ్చు. సో లాంబ్ ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఏంటి? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఏంటి? లాంబ్డా ఫంక్షన్స్ అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో ఈ పార్ట్ అర్థమైందా? సో మీరు ఈ వీకెండ్ ఏం చేస్తారంటే ఆహ్, హ్యాకర్ ర్యాంక్‌లో గాని మొన్న నేను గిట్ రిపాజిటరీలో క్వెషన్స్ చెప్పాను గాని అట్‌లీస్ట్ నాకొక 10 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి చూపించండి నాకు. అట్‌లీస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్. అవి ఏవైనా అవ్వచ్చు. ఎయిదర్ హ్యాకర్ ర్యాంక్ ఆర్ నా గిట్ ల్యాబ్‌లో నా గిట్ హబ్‌లో ఉన్న క్వెషన్స్‌లో ఏమన్నా ఒక 10 ప్రాబ్లమ్స్‌ని మినిమమ్ నాకు సాల్వ్ చేసి చూపించండి. సో దట్ నాకు అర్థమైద్ది. నేను చెప్పినవి మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతది. ఓకేనా? Okay. సురేష్ నువ్వైతే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా చెప్తాను. Yeah. ఓకే. సరే. ఉంటా అయితే. బాయ్. Bye. Bye. హలో! విజయ మీటింగ్‌లో ఉన్నప్పుడు ఏం చెప్పు. ఓకే ఇప్పుడు మా మేనేజర్ ఫస్ట్ సరే 17th వరకు కేటీలు ఇచ్చి 17th లాస్ట్ వర్కింగ్ పెడతాను అన్నాడు. సూపర్ లేదా కదా! 31st వరకు ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ అన్నాడు. సరే అని మళ్ళీ అప్డేట్ ఇస్తాను. ఇప్పుడు ఫోన్ చేసి లేదండి అడిగానండి 31st వరకు మీరు చేయాలంట కంపల్సరీ అంటే నేనైతే అసలు వర్క్ చేయలేను వెంకట్ అసలు నా వల్ల కాదు నేను ముందే చెప్పేసి అంత వర్కే చేయను నేను 31st వరకు ఉండమంటూ ఉంటాను అయితే